ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టిన ఒకే ఒక్క కాలువ. కట్టిన కాలువ కనీసం అవసరాలు ఉన్న రోడ్డు పరిస్థితిని బట్టి కొంచెం తగ్గించుకోవటమో లేదా దాన్ని సరిగ్గా చేసే విధానంలో చేయాల్సింది పోయి కాలువ కట్టి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి. కాబట్టి ఏంటంటే ఉన్న రోడ్డు తగ్గిపోవటం, కట్టిన తర్వాత నీళ్ళన్నా సరిగ్గా వెళ్తాయి అంటే నీళ్లు కూడా సరిగ్గా వెళ్ళకపోవటం మూలన దోమలు, వీటన్నిటి మూలన చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం అని చెప్పారు. ఈ కాలనీలో ఉన్న రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని పరిష్కారం చేస్తాం. ఈ కాలనీ ప్రోబిటరీ లిస్ట్ లో ఉండటం మూలన స్థలాలు రిజిస్టర్ కావటం లేదనే మాట చెప్పడం జరిగింది. కాబట్టి అవి రేపు రాగానే వెంటనే దాన్ని 22A కింద తీసివేసి మీ ప్లాట్లు మీరు రిజిస్టర్ చేసుకునే విధంగా చేస్తారు. మన పెదకాకంలోనే మీకు అనమర్లపూడి చాలా దగ్గర ఊరు ఉన్నాయి. అనమర్లపూడిలో మన ఎమ్మెల్యే 23 ఎకరాల పొలం, అది 22A కింద ఉంది. గతంలో దాని మీద మేము చాలా సార్లు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు పోరాటం చేసి అది పేదలది ఎలా తీస్తారంటే మాకు ఆఫీసులో మేము తీయమని చెప్పారు. కానీ ఈ మధ్య కాలంలో ఏం చేశారు, ఆయన కావాల్సిన పొలం ఆయన బినామీల పేరు మీద రిజిస్టర్ చేయించుకోవడానికి మీలాగా ప్రోబిటరీ లిస్ట్ లో ఉన్నదాన్ని తీయించి కొంతమంది బినామీ వ్యక్తుల చేత కొనిచ్చి ఆయన దగ్గర పెట్టుకున్నాడు. మీకు సంబంధించి తీయాలంటే మటుకి ఆయన మనసు రావట్లేదు. ఆయన సంపాదించుకోవడానికో ఆయన కొట్టేయడానికో అయితే 22A కింద కాదు, దేని కింద ఉన్న తీయించుతాడు. రేపు మనం వచ్చిన తర్వాత ఆ 22A కింద ఉన్నాయన్ని తీయించుతాం.